అంటే ఇది మేజర్ ఈ పర్టికులర్ సినిమాకి సంబంధించి అంటే 3 సినిమాలు ఇప్పుడు ఉన్నాయి, ఫ్లోర్స్లో ఉన్నాయి. ఈ 3 కూడా మేజర్. మిగతా సినిమాలన్నీ మేము ఉన్నాయి. లాస్ట్ 30-40%, ఒకటి 60% అలా ఉన్నాయి. అందుకే 1 year అసలు ఏం చేయలేకపోయాను. కానీ ఈ సినిమాకి మటుకు మేజర్ పార్ట్ ఒక గ్రేట్ చంక్ చేసాం ఎలక్షన్స్ ముందు. మెయిన్ ఒక 50 days 60 days క్లోజ్ టు 60 days ఆ మేజర్ వర్క్ ఫినిష్ చేసాం. చేసి ఇంకా లాస్ట్ ఒక 20 days టైం ఉంటే దాన్ని మటుకు ఈ ఎలక్షన్ మన ఈ టైంలోనే ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రోజు ఒక 2 hours అడిగాము. అది కూడా ఏంటంటే బిఫోర్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ స్టార్ట్ అవ్వకముందు నా టైం ఒకటి ఉంటుంది కదా, మార్నింగ్ 6:30 7:30. సో బిఫోర్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ అవ్వకముందు అసెంబ్లీ లేని సమయంలో ముందు 6 months అసలు ఏం మాట్లాడాలి, ఓన్లీ రివ్యూస్ అడ్మిట్ తీసుకున్నాను. అసెంబ్లీ అయిపోయిన తర్వాత అసెంబ్లీ లేని సమయంలో అడ్మినిస్ట్రేషన్ జాబ్ ఇంకా ప్రారంభం అవ్వకముందు ఉన్న ఒక 2 గంటలు తీసుకున్నాను రోజు. ఇక్కడే కరెక్ట్గా మనం చెప్పాలంటే మన మంగళగిరి ఈ క్యాంప్ ఆఫీస్ కూతవేటి దూరంలో ఉన్న నా సన్నిహితులు రమేష్ గారి దగ్గర ఉన్న అలా ల్యాండ్లో సెట్ చేసి అలా ఫినిష్ చేసాం. అంటే కరెక్ట్గా అంటే వాళ్ళకి ఏం చెప్పానంటే మొత్తం ప్రీ విజువలైజేషన్ చేయటం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే నేను ముందు నా పార్ట్ తీసేశారు, తర్వాత మిగతా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి, అందువల్ల చాలా తొందరగా కంప్లీట్ చేయగలిగాం. నెక్స్ట్ హరహర విల్లుమతిలో ఒక యోధుని పాత్రలో మీరు నటించారు. అంటే ఆ యోధుడు చరిత్రలో ఉన్న వ్యక్త లేకపోతే ఏమైనా ఒక పాత్రని క్రియేట్ చేసి? ఫిక్షనల్, ఇది పీరియాడికల్ హిస్టారికల్ ఫిక్షన్ ఇది బేసిక్గా. కాకపోతే ఏంటంటే దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటంటే మనందరికీ తెలిసింది కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. దాని ఉనికి కానీ దాని పుట్టుక కానీ మనం విజయవాడ కృష్ణా తీరంలో ఉన్న కొల్లూరు నుంచి ప్రారంభమైంది. మన కొల్లూరులో వజ్రాలు కానీ ఉంటాయి. సో అక్కడ మన కొల్లూరులో దొరికిన వజ్రాలు కానీ అది అప్పుడు మనలందరినీ పాలించే నిజాం చేతిలోకి వెళ్ళింది. నిజాం నుంచి అది రకరకాల మొఘల్ చేతిలోకి వెళ్ళింది. ఫైనల్గా మన ఔరంగజేబ్ అసెండ్ అయ్యేటప్పుడు పీకాక్ థ్రోన్కి దాని మీద అలంకారం చేయబడింది. కోహినూర్ వజ్రం పెట్టిన పీకాక్ థ్రోన్లో ఆయన కూర్చొని ప్రపంచాన్ని, ఆయన భారతదేశాన్ని శాసించిన వ్యక్తి, టైరెంట్ రూలర్. సో డైరెక్టర్ క్రిష్ గారు ఫౌండేషనల్ వర్క్ అంతా ఆయనే చేశారు. దీని ప్రాథమికంగా దీనికి మూలాలు అన్నీ ఖచ్చితంగా మన క్రిష్ గారు. సో ఆయన నాకు ఒక 2017-18 ఎప్పుడో కథ చెప్పినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటంటే వాట్ ఇస్ సమ్వన్ స్టిల్ సే కోహినూర్ డైమండ్ ఒక ఔరంగజేబ్ అధిరోహించిన సింహాసనం నెమలి సింహాసనం పైన ఉన్న వజ్రాన్ని, కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తిరిగి మన ఊరికి తీసుకురావడం, ఎక్కడైతే దాని స్వస్థలానికి తీసుకురావడం, ఇది మిషన్. నాకు అది హై అనిపించింది, క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ పీరియాడికల్ డ్రామాలో నేను ఎంత సూట్ అవుతానో నాకు తెలియదు. నేనేం చెప్పాను, మీరు కొంచెం కాన్సెప్ట్ డ్రాయింగ్స్ ఇవ్వండి అన్నాను. సో అది పట్టుకొచ్చాను. సో నాకు కొంచెం అంటే నేను సడన్గా అంత క్యారెక్టర్ అంత మెథడ్ యాక్టింగ్ కాదు నేను. సో నేను దరిదాపులు చూసుకోగలను, ఓకే చేయగలను నమ్మకం వచ్చిన తర్వాత నేను యాక్సెప్టెడ్. తర్వాత పాపం చాలా గ్రేట్ వర్క్ చేశారు. బట్ 2 కరోనా వేవ్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి. అలాగే నేను సినిమాలు చేయకపోవడం వల్ల కూడా ఏంటంటే అసలు సినిమా అవుద్దా లేదా అనేది దీనికి ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చినాయి. అంటే నేను డిప్యూటీ సీఎం అయి ఉండొచ్చు, లేదంటే ఒక టఫ్ అలయన్స్ని ఫోర్స్ చేసి కలిపి ఉండొచ్చు. కానీ సినిమా పరంగా వచ్చినప్పటికీ ఎవరైనా సరే ₹1 పెట్టుబడి పెడితే వాళ్ళు ₹1 తిరిగి రావాలని కోరుకుంటారు కదా. సో దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చిందో నేను ఇంత పొజిషన్లో ఉండి కూడా. బట్ వాటిని సక్సెస్ఫుల్గా అధిగమించి ఈ రోజున సినిమా రిలీజ్ అవుతుంది. క్వైట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దాంతోపాటు నాకేమనిపించింది అంటే ఇది మనం ఒకసారి హిస్టరీని రీవిజిట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మన చిన్నప్పుడు హిస్టరీ బుక్స్లో చదువుకున్న, క్లాసులో చదువుకున్నది ఎప్పుడు మొఘల్స్ని గ్లోరిఫై చేస్తారు. మొఘల్స్ ఎంత గొప్పలో చెప్తారు, కానీ ఔరంగజేబ్ టైంలో ఎంత టైరెంటో మనం చాలా తక్కువ చెప్తారు. చాలా ఆయన పుస్తకాలు కుట్టేవాడు, అమ్ముకునేవాడు, ఎవరి జీతాలు తీసుకునేవాడు అనే ఒక పార్శ్వమే చెప్తారు తప్ప అతను ఎలాంటి సొంత తమ్ముడిని చంపేశాడు, తండ్రిని ఖైదులో పెట్టాడు అని ఎవరు చెప్పరు. అలాగే హిందువుల్ని బతకాలంటే జిజియా పన్ను విధించేవాడు. అంటే జస్ట్ ఫర్ బీయింగ్ హిందూ యూ హ్యావ్ టు పే జిజియా, అదర్వైజ్ ఈ కన్వర్ట్ టు రిలీజన్. సో ఇవన్నీ ఉంటాయి వెనకాల బ్యాక్గ్రౌండ్లో. కాదు ఇది మేజర్ స్టోరీ ఇది కాదు, ఇది యాక్షన్ అడ్వెంచరే కానీ బట్ ఎక్కడో ఈ కథా నేపథ్యంలో మనకు తారసపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దాంట్లో నేను ఆ జిజియా పన్నుది ప్రత్యేకించి అది నేను కన్సీవ్ చేసింది. సో నాకు
అంటే నాకేమనిపించిందంటే ఈ కథని ఆలోచిస్తున్నప్పుడు ఇక కథను సినిమాను ఒప్పుకున్నప్పుడు మనం ఆ టైమ్స్లో వెళ్తే మనం ఏం చేయగలం, ఎలా ఉండేది ఆ పరిస్థితుల్లో, సగటు మనిషి పరిస్థితులు ఎలా ఉంటాయి, క్యూలో నుంచొని నువ్వు ట్యాక్స్ కడితే ఎలా ఉంటుంది, ఇవన్నీ నాకు ఆ విజువలైజేషన్ వచ్చి దాన్ని ఐ కన్సీవ్ ద సీన్. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ నేను చేసినది. సో ఇవన్నీ నాకు కూడా క్రియేటివ్గా ఒక అవుట్లెట్ లాగా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ బిజీ పాలిటిక్స్, ఈ గొడవలు, వీటన్నిటి మధ్యలో కూడా ఇది నాకు ఒక చిన్న డైవర్షన్ అనిపించింది. బట్ ఐ కుడ్ అంటే వీటన్నిటి మధ్యలో కూడా నా పాత్ర నేను సరిగ్గా నిర్వర్తించానని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీ సినిమా అంటే మీ అభిమానుల్లో కానీ మహిళల్లో కానీ పిల్లలు కొంత స్ఫూర్తిగా తీస్తారు, చాలామంది ఇంప్రెషన్గా తీసుకుంటారు. ఈ సినిమాలో మీరు నటించినటువంటి పాత్ర నేటి యువతకి ఏమైనా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనం భావించవచ్చు. స్ఫూర్తి అంటే నేను బేసిక్ ఏం చేస్తానంటే అది నేను సాధ్యమైన నా హీరో ఎప్పుడు ధీరోదత్తులు ఉంటాడు. నాకు అలాంటి హీరోని నాకు ఇష్టం. నాకు ఎందుకంటే గ్రే షేడ్స్ తక్కువ ఉండాలని కోరుకుంటాను బేసిక్గా నా పాత్రలో. ఉంటే కొద్దిగా చిన్న ఒక సినిమాటిక్ క్రియేటివ్ లిబర్టీ కావచ్చు, లేదంటే సినిమాటిక్ ఆడియన్స్ మనకి వాళ్ళకి అప్రోచ్ అవ్వడం కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటే, కానీ దాన్ని ఎక్కువ చాలా మినిమల్గానే పెడతాం. కానీ దీంట్లో ఈ క్యారెక్టర్ ఆర్ట్ చాలా బాగుంటుంది. మేబీ కొన్ని నాకు 2-3 డైలాగ్స్లో ఏమనిపిస్తుంటే యానిమల్స్ని అంటే ఒక పాత్రతో అనేది ఉంటుంది. యానిమల్ అంటే అడవి జంతువులు వీటి గురించి మాట్లాడితే నాకు అదొక అలాంటి కొన్ని మాటలు నేను నమ్మి ఇవన్నీ రాశాను. ఈ రైటర్స్ కూడా చాలా అద్భుతంగా రాశారు. సాయి మాధవ్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, వీళ్ళు కూడా ప్రత్యేకించి పాపం మనసు పెట్టి చాలా రాశారు. అది కొన్ని ఏమైనా ఏం టేకే ఉంటుందో నాకు తెలియదు. అంటే వాళ్ళు ఇది అభిమానులు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. కానీ నేను పర్సనల్గా దీని నుంచి ఇన్స్పైర్ అవుతారా అది నేను చెప్పలేకపోతున్నాను. చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ పరిపాలనలో ఉన్నారు, పంచాయతీరాజ్ చూస్తున్నారు. రీసెంట్గా పంచాయతీరాజ్కి సంబంధించి మేము మహాన్యూస్ పల్లెబాట కార్యక్రమం చేస్తాం. పంచాయతీల్లో మీరు చేసిన అభివృద్ధి చాలా కనిపిస్తుంది. ఇంకా ఎట్లాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే నాకేముందంటే సెల్ఫ్ ఇన్కమ్ జనరేటెడ్ పంచాయతీస్ ఉండాలి. ఒకటి నా మేజర్ కన్సర్న్. ఒకటి ఫారెస్ట్ మినిస్ట్రీ, ఎన్వైరన్మెంట్ నాది, పంచాయతీరాజ్ నా కిందే ఉన్నాయి. ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్స్. అంటే నేనేమనుకున్నాను, ఒకటి మన నదులు, మన కాలువలు ప్రక్షాళన చేయాలి. అన్ని ఎఫ్లూయెంట్స్ అన్నీ డంపింగ్ యార్డ్స్లో అయిపోయినాయి. ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అన్నీ మనం వచ్చేసి కలిపేస్తారు దీంట్లో. అందుకని పర్యావరణానికి సంబంధించింది ఒక నది శుద్ధి చేయటం, బాగు చేయడం ఒకటి ముందు తీసుకెళ్తారు. రెండోది ఇన్కమ్ జనరేటింగ్ పంచాయతీస్ అవ్వాలి. పల్లెటూళ్ళు అనగానే కూర్చోబెట్టి అదేది దానికి డబ్బులు రావు, ఏమి రావు. అలా కాకుండా ఈ సెల్ఫ్ సస్టైనింగ్ పంచాయతీస్ అంటే జాతీయ స్థూల ఉత్పత్తికి తోడ్పడే పంచాయతీలు అవ్వాలనేది నాకు కోరిక. మనకి 13,120 పంచాయతీలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రణాళికని చాలా 2 నెలల నుంచి మాట్లాడుతామని చెప్పాను. అధికారులు అందరూ, పేషెంట్లు అందరూ కూర్చొని చేస్తున్నారు. అది ఇంకో మేబీ సెప్టెంబర్, అక్టోబర్కి దాన్ని పూర్తి రూపం తీసుకుంటుంది అనుకుంటున్నాను. జనసేన పార్టీపై పూర్తి స్థాయిలో ఎప్పుడు దృష్టి పెట్టబోతున్నారు? ఎప్పుడు దానికి సంబంధించి అంటే నాకు ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళిపోయాం. తర్వాత వచ్చిన తర్వాత నేను తీసుకున్న డిపార్ట్మెంట్స్ వీటి అండర్స్టాండింగ్కి వెళ్ళిపోయాను. ఐ థింక్ ఇప్పుడు సెప్టెంబర్ అంటే నాకు ఆగస్ట్ తర్వాత నుంచి, ఆగస్ట్లో బేసిక్ ఫౌండ్ కొంత వర్క్ చేసి, అది సినిమాలు కూడా అన్ని సినిమాలు అయిపోయినాయి ఎక్సెప్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా. అది ఇంకొక 4 రోజులు 5 రోజుల్లో వర్క్ అది కూడా అయిపోద్ది. సో నాకు కూడా కమిట్మెంట్స్, నాకు కూడా బాధ్యత తీరుద్ది. అందుకని ముందు పార్టీ పరంగా ఒకసారి కీలకమైన నాయకులను పిలిపించడం, కార్యకర్తలను పిలిపించడం, తర్వాత కూర్చొని ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో, లేదంటే ఏమేమి కరెక్ట్ చేయాలి, మళ్ళీ నేను కొంచెం స్తబ్దత ఉంది, నేను బాధ్యత తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటందరికీ ఉత్సాహం, ఉత్తేజం నింపాలని మేము పోస్ట్ ఆగస్ట్ నుంచి. ఈ సినిమాలో ఏమైనా సనాతన ధర్మానికి సంబంధించినట్టు ఇంకా యాక్సెప్ట్? సనాతన ధర్మం అనే ప్రత్యేకంగా లేదు, కానీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్టోరీలో ఉంటుంది. కానీ ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్. ఇది పూర్తి మన సనాతన ధర్మం సంబంధించి కాదు, కానీ అది ఒక ఎలిమెంట్ ఉంటుంది అంతే. అది కానీ దాని మీద ఎక్కువ హైలైట్ చేసింది కాదు. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఫైనల్గా అభిమానులకి ఏం చెప్పాలి?